హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెట్ అండ్ డిఎస్సి నెట్వర్క్. ఓకే, సో మన ఛానల్లో తెలంగాణ టెట్ ఇంకా డిఎస్సి కూడా యూజ్ అయ్యే విధంగా సోషల్ స్టడీస్ కంటెంట్ మొత్తం కూడా నేను 6th నుంచి 8th క్లాస్ వరకు థీమ్ బేస్డ్గా ఉంటుంది మన టెక్స్ట్ బుక్. సో ఆ థీమ్ బేస్డ్గానే నేను వీడియోస్ అనేది చేసి అప్లోడ్ చేస్తున్నా. సో మన ఛానల్లో థీమ్ 1, థీమ్ 2 అండ్ థీమ్ 6కి సంబంధించి 6th క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఆ థీమ్స్లో ఉన్న లెసన్స్ అన్నీ కూడా కవర్ చేశా. ఇప్పుడు వచ్చేసి థీమ్ 4కి సంబంధించి ఇది లాస్ట్ వీడియో అని చెప్పేసి చెప్పొచ్చు. ఓకేనా, సో ఈ వీడియో తోటి థీమ్ 4కి సంబంధించి 6th నుంచి 8th వరకు ఉన్న లెసన్స్ అన్నీ కూడా కంప్లీట్ అవుతాయి. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి నేను థీమ్ 5 అనేది స్టార్ట్ చేస్తా. సో ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నాను కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకేనా, సో మీకు ఇలాంటి కంటెంట్ వీడియోస్ ఇంకా కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఓకే, సో థీమ్ 4లో నెక్స్ట్ లెసన్, లాస్ట్ లెసన్ వచ్చేసి ఏంటి అంటే రైట్స్ అప్రోచ్ టు డెవలప్మెంట్. ఓకేనా, సో ఈ లెసన్ తోటి థీమ్ 4 అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇందులో ఆర్టీ గురించి ఉంటుంది అండ్ చైల్డ్ రైట్స్, హ్యూమన్ రైట్స్ ఏంటివి అండ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది ఏ విధంగా, ఇవన్నిటి గురించి కూడా మనకి ఈ లెసన్లో డీటెయిల్గా కవర్ అవుతాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు అన్ని పాయింట్స్ కవర్ అవుతాయి. ఓకేనా, సో నేను డిస్ప్లే చేసే ప్రతి ఒక్క పాయింట్ అనేది కూడా మీరు నోట్ చేసుకొని రివైజ్ చేస్తూ ఉండండి, మీకు ఎట్ ఎ టైం రివిజన్ కూడా అయిపోతుంది. ఓకే, సో ఆల్మోస్ట్ 300 ఇయర్స్ ఎగోనే మన ఇండియన్ డెమోక్రసీ అనేది ఏ విధంగా అయితే పవర్ గెయిన్ చేసుకుందో, హ్యూమన్ రైట్స్ అనే వర్డ్ కూడా ఎక్కువగా పాపులర్ అయింది, అంటే ఎక్కువ పవర్ అనేది గెయిన్ చేసుకుంది అని చెప్పేసి ఇచ్చారు. సో హ్యూమన్ రైట్స్లో సంబంధించి 2 ఇంపార్టెంట్ రైట్స్ ఇచ్చారు మనకి టెక్స్ట్ బుక్లో. ఫస్ట్ వన్ వచ్చేసి ద రైట్ టు డిగ్నిఫైడ్ లైఫ్. సో ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ అతనికి నచ్చినట్టుగా ఉండే విధంగా, బ్రతికే విధంగా ఈ రైట్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఓకే, సెకండ్ వన్ వచ్చేసి ద రైట్ టు లిబర్టీ అండ్ ఫ్రీడమ్. సో ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్కి అతను ఏం మాట్లాడాలి, అతను ఏం చెయ్యాలి అన్నది కూడా తనకి నచ్చినట్టుగా చెయ్యొచ్చు, ఏ ఫియర్ అనేది లేకుండా అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే యునైటెడ్ నేషన్స్ ఎప్పుడైతే ఫామ్ అయిందో అప్పటి నుంచి అన్ని కంట్రీస్ కూడా ఏమని అగ్రీ చేసినాయి అంటే హ్యూమన్ రైట్స్, ఎకనామిక్ డెవలప్మెంట్ ఇంకా ఫ్రీడమ్కి సంబంధించిన హ్యూమన్ రైట్స్ అన్నీ కూడా ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్కి ఫండమెంటల్ రైట్స్గా ఉండాలి అని చెప్పేసి ఆల్ కంట్రీస్ అగ్రీ చేస్తాయి. ఓకే, నెక్స్ట్, సో మెనీ కంట్రీస్ కూడా రైట్ టు ఫ్రీడమ్కి ఎక్కువగా హామీ అనేది ఇచ్చిండ్రు, కానీ ఏవైతే రైట్స్ ఎకనామిక్ డెవలప్మెంట్కి ఉంటాయో వాటికి మాత్రము గ్యారంటీ అనేది ఇవ్వలేదు. లైక్ ఏంటివంటే వెల్ బీయింగ్, లైక్ ఎంప్లాయ్మెంట్, ఫెయిర్ వేజెస్, రైట్ టు యాక్సెస్ టు ఎడ్యుకేషన్, హెల్త్ సర్వీస్, హౌసింగ్ అండ్ ఫుడ్కి గ్యారంటీ అనేది ఇవ్వలేదు వేరే కంట్రీస్. ఓకే, నెక్స్ట్, సో 1993లో మళ్ళీ అన్ని కంట్రీస్ కూడా ఏమని అగ్రీ చేసినాయి అంటే బోత్ రైట్స్, ఫ్రీడమ్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది హ్యూమన్ బీయింగ్స్ ఎసెన్షియల్ అని చెప్పేసి అగ్రీ చేసినాయి. ఓకే, సో ఈ విధంగా గవర్నమెంట్ అనేది కొన్ని లాస్ ఇంకా కొన్ని రైట్స్ అనేది ఎసెన్షియల్ పీపుల్కి, హ్యూమన్ బీయింగ్స్కి అని చెప్పేసి చెప్తుంది. సో అందులో ఒకటి ఏంటిదంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. సో ఇది వచ్చేసి ఏంటి అంటే గవర్నమెంట్ సిస్టమ్ అనేది చాలా కాంప్లెక్స్ సిస్టమ్, అవునా. సో ప్రతి ఒక్క పాలసీస్, ప్రోగ్రామ్స్ అనేది ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతున్నాయి ఏంటిదని చెప్పేసి మనం చూడాలంటే చాలా డిఫికల్ట్ అయ్యేది. మెయిన్గా పావర్టీకి సంబంధించి ఏవైతే బెనిఫిట్స్ ఉంటాయో, ప్రోగ్రామ్స్ ఉంటాయో అవన్నీ కరెక్ట్గా రీచ్ కాకపోతుండే, ఫండ్స్ అన్నీ కూడా డైవర్ట్ అయ్యేటి. ఎందుకు? కరప్షన్ వల్ల అవన్నీ డైవర్ట్ అయ్యేటి. సో ఎందుకు ఇట్లా అవుతున్నాయి అని అంటే పీపుల్కి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలియకపోవడం వల్ల ఇలా అవుతుంది అని చెప్పేసి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన అనే పేరుతోటి రాజస్థాన్లో కొంతమంది పీపుల్ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఒకటి ఆర్గనైజ్ అనేది చేసారు. దేనికోసము అని అంటే టు డిమాండ్ ద ఇన్ఫర్మేషన్, విలేజ్ ఇన్ఫర్మేషన్ కోసము డిమాండ్ చేయడానికి MKSS అంటే మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన అనే పేరుతోటి ఒక గ్రూప్గా ఫామ్ అవుతారు. ఓకేనా, సో అంతకుముందు స్టార్టింగ్లో గవర్నమెంట్ నుంచి ఇన్ఫర్మేషన్, పీపుల్కి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ రావడానికి ఎలాంటి లీగల్ ప్రొవిజన్స్ కానీ రైట్స్ కానీ లేకపోతుండే. సో ఏం చేసేవాళ్ళంటే కొంతమంది పీపుల్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ నుంచి డాక్యుమెంట్స్ తెచ్చుకొని పబ్లిక్ మీటింగ్స్ పెట్టుకొని ఆ డాక్యుమెంట్స్ని ఎవాల్యుయేట్ చేసి రీడ్ చేసేవాళ్ళు.
అండ్ తర్వాత ఏమైందంటే ఈ ఆఫీషియల్స్ కూడా డాక్యుమెంట్స్ ఇవ్వడానికి నిరాకరించేవాళ్ళు. సో దాంతో ఏమైంది అని అంటే పీపుల్ అంతా కూడా ర్యాలీస్ చేసి ఒక మూవ్మెంట్ లాగా చేసారు. మాకు కూడా ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఏంటో తెలవాలి అని చెప్పేసి ఒక మూవ్మెంట్ లాగా తీసుకొని చేసారు. అండ్ ఇది వచ్చేసి 3 years వరకు సాగుతుంది ఇట్లనే. ఆఫ్టర్ మెనీ ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్ రాజస్థాన్లో 1995లో ఆ స్టేట్ ఏమని చేసింది అంటే లా రైట్ టు ఇన్ఫర్మేషన్ కంపల్సరీగా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి ఆఫీషియల్స్ అని చెప్పేసి లా అనేది చేస్తుంది రాజస్థాన్లో. ఎప్పుడు 1995లో. ఓకే, సో నెక్స్ట్ వన్. సో రాజస్థాన్లో 1995లో కంపల్సరీ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి అని లా చేస్తుంది కదా. కానీ పార్లమెంటులో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది ఎప్పుడు పాస్ అవుతుంది అని అంటే 2005. రాజస్థాన్లో వచ్చేసి 1995, పార్లమెంట్లో వచ్చేసి 2005లో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది పాస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది కాన్స్టిట్యూషన్ వేటి తర్వాత రికగ్నైజ్ చేసింది అంటే మనకి 2 ఫండమెంటల్ రైట్స్ ఇందాక ఇంపార్టెంట్ రైట్స్ అని చెప్పినా కదా, వాటి తర్వాత ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, రైట్ టు లైఫ్, వీటి తర్వాత రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది కూడా రికగ్నైజ్ చేసింది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే, నెక్స్ట్ జన్ సున్వాయి అంటే MKSS మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన వాళ్ళు ఈ జన్ సున్వాయి అనే పేరుతోటి మీటింగ్స్ అనేది కండక్ట్ చేసేవాళ్ళు. ఓకేనా. సో అంతకుముందు విలేజెస్లో పీపుల్కి ఎలా చదవాలి గవర్నమెంట్ డాక్యుమెంట్స్ అనేది తెలియకపోతుండే. అప్పుడు ఏం చేసేవాళ్ళు అని అంటే ఈ MKSS యాక్టివిస్ట్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు, కొన్ని మీటింగ్స్ అనేది అరేంజ్ చేసేవాళ్ళు. గవర్నమెంట్ డాక్యుమెంట్స్ పీపుల్కి చదివి వినిపించి ఎక్స్ప్లెనేషన్ అనేది చేసేవాళ్ళు. అందులో ఏం ఇన్ఫర్మేషన్ అనేది ఉంది ఏంటిదని చెప్పేసి డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చేవాళ్ళు. సో దాంతో ఏంటిదంటే కరప్షన్ ఏమైనా ఉంటే బయటికి అనేది తెలుస్తుండే. అండ్ అదే విధంగా సో ఆఫీషియల్స్కి కూడా వాళ్ళు ఏమైనా మాట్లాడాలి అని అనుకున్నా ఈ డాక్యుమెంట్స్ గురించి ఏవైనా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాలనుకున్నాను కూడా వాళ్ళు ఇచ్చేవాళ్ళు. ఓకేనా. నెక్స్ట్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పంచాయత్ ఆఫీషియల్స్ కూడా ఈ మీటింగ్స్లో పార్టిసిపేట్ అనేది చేసేవాళ్ళు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటిదంటే ప్రొవిజన్స్ అండర్ RTI రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద ఏమేమి ప్రొవైడ్ చేస్తారు ఏంటిదని చెప్పేసి చూద్దాం. సో ఈ లా ఏం చెప్తుంది అంటే ఏవైతే డాక్యుమెంట్స్ గవర్నమెంట్కి సంబంధించి ఆర్డర్స్, రిపోర్ట్స్, అడ్వైజెస్ కానీ లాగ్ బుక్స్, రూల్స్, రెగ్యులేషన్స్, అటెండెన్స్ లిస్ట్ ఇవన్నీ కూడా ప్రిస్క్రైబ్ చేస్తుంది. అండ్ అదేవిధంగా ఒక పర్సన్ ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే ఆ డాక్యుమెంట్స్కి తీసే కాపీస్కి ఎంతైతే అవుతుందో అంత అమౌంట్ పే చేసి ఆ ఇన్ఫర్మేషన్కి సంబంధించి డాక్యుమెంట్స్ అనేది తీసుకోవచ్చు. ఒకవేళ ఆ పర్సన్ బిలో ద పోవర్టీ లైన్ అయింది అనుకోండి, సో ఎంత అమౌంట్ కూడా పే చేయకుండానే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. ఓకే, నెక్స్ట్ సో దిస్ లా ఆల్సో ప్రిస్క్రైబ్స్ దట్ ఇన్ ఎవ్రీ గవర్నమెంట్ ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో ఒక ఆఫీసర్ ఉండాలి. దేనికోసము, ఎవరైనా పర్సన్ వచ్చి ఇన్ఫర్మేషన్ కోసము క్వశ్చన్స్ అడిగితే వాటికి రెస్పాండ్ అయ్యి ఛార్జ్ తీసుకునే విధంగా ఉండాలి. ఆ ఆఫీసర్ని ఏమంటాము అని అంటే ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. ఈ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కి పైన అపెలిట్ అథారిటీ అనే వాళ్ళు కూడా ఉంటారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అన్ని కూడా కరెక్ట్గా చేస్తుండా లేదా, యాక్షన్స్ అని ఏ విధంగా తీసుకుంటుండని చెప్పేసి చూస్తూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ సో స్టేట్ ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్స్లో ఇండిపెండెంట్ ఇన్ఫర్మేషన్ కమిషన్స్ అనేవి పెట్టాలి అని చెప్పేసి ఇచ్చిరు ఈ లా కింద. ఓకేనా. సో ఈ లా ఏమని చెప్తుంది అని అంటే ప్రతి డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి ఎంత టైం అనేది తీసుకోవాలి అని చెప్పేసి కూడా ఈ లా ప్రొవిజన్స్ అనేది ఇస్తుంది. ఓకేనా. అండ్ అదే విధంగా ఏ ఇన్ఫర్మేషన్కి కూడా ఎక్కువ రోజులు ఉంచుకోవద్దు అని చెప్పేసి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సో ఒకవేళ ఇన్ఫర్మేషన్ అనేది ప్రిస్క్రైబ్డ్ టైంలో ప్రొవైడ్ చేయకపోతే ఆ పర్సన్ హయ్యర్ అథారిటీస్కి కంప్లైంట్ అనేది ఇవ్వచ్చు. అండ్ అదే విధంగా కేసు అనేది రిజిస్టర్ చేయొచ్చు. ఎక్కడ అంటే స్టేట్ ఆర్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్స్లో కేసు అనేది మనము రిజిస్టర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ సో RTI యాక్ట్ ప్రకారము ప్రతి ఒక్క పీపుల్కి వాళ్ళు అడిగినా అడగకపోయినా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి గవర్నమెంట్ అని చెప్పేసి ఇచ్చారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ RTI యాక్ట్, ఇది వచ్చేసి 2009. సో గోపాలకృష్ణ గోఖలే 1911లో బ్రిటిష్ కొలోనియల్ గవర్నమెంట్కి ఏమైనా డిమాండ్ చేస్తారు అని అంటే మన కంట్రీలో ప్రతి ఒక్క స్టూడెంట్ చిల్డ్రన్స్కి కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తారు. అండ్ అదే విధంగా బ్రిటిష్ గవర్నమెంట్ కూడా ఈ లా అనేది చేస్తుంది. ఎప్పుడు 1911
2011లో. ఓకే, నెక్స్ట్ ఇన్ 2002లో పార్లమెంట్ అనేది ఏమని రికగ్నైజ్ చేస్తుంది అంటే ఎడ్యుకేషన్ అనేది ఒక ఫండమెంటల్ రైట్ గా రికగ్నైజ్ చేస్తుంది. ఎప్పుడు 2002లో. ఓకే, సో 86th అమెండ్మెంట్ వచ్చేసి కాన్స్టిట్యూషన్ ఏం చేస్తుంది అని అంటే ఎడ్యుకేషన్ అనేది ఫండమెంటల్ రైట్ గా ఈ 86th అమెండ్మెంట్ లో చెప్తారు. ఓకేనా, ఇది ఎప్పుడు పాస్ అవుతుంది అని అంటే 2002లో పాస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సో ఈ 86th అమెండ్మెంట్ ఏమని చెప్తుంది అంటే ప్రతి ఒక్క స్టేట్ అనేది ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అందరు చిల్డ్రన్స్ కి ప్రొవైడ్ చేయాలి. ఏజ్ వచ్చేసి 6 and 14 years మధ్య ఉన్న పిల్లలకి కంపల్సరీ ఫ్రీ అండ్ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి 86th అమెండ్మెంట్ లో ఈ లా అనేది చెప్తుంది. ఓకే, నెక్స్ట్ సో ఈ లా వచ్చేసి ఎప్పుడుగా ఫైనల్ గా పాస్ అయింది అని అంటే 2009లో పాస్ అయింది. దీన్నే రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 అని చెప్పేసి మనము పిలుస్తాం. ఓకేనా, నెక్స్ట్ ఆర్టీఈ లా అనేది ఏమని డిక్లేర్ చేస్తుంది అని అంటే ప్రతి ఒక్క చిల్డ్రన్ వాళ్ళ ఏజ్ 6 to 14 years మధ్య ఫ్రీ ఎడ్యుకేషన్ తీసుకునేంత రైట్స్ ఉన్నాయి ప్రతి ఒక్క చిల్డ్రన్ కి అని చెప్పేసి ఈ ఆర్టీఈ లా అనేది డిక్లేర్ చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ సో ఈ ఆర్టీఈ యాక్ట్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది మనకి 2009లో పాస్ అయితే ఏజ్ గ్రూప్ ఎంత 6 to 14 years మధ్య చిల్డ్రన్స్ కి. సో ఇది ఎప్పుడు ఫోర్స్ కి వచ్చింది అని అంటే 1st April 2010లో ఫోర్స్ కి వచ్చింది. ఓకేనా, అమలు చేయడానికి 1st April 2010 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. నెక్స్ట్ సో ఈ యాక్ట్ కింద ప్రొవిజన్స్ ఏంటివి అని అంటే అవైలబిలిటీ ఆఫ్ స్కూల్స్ విత్ ఇన్ ద రీచ్ ఆఫ్ ద చిల్డ్రన్, అంటే చుట్టుపక్కల ఉన్న పిల్లలకి దగ్గరలోనే స్కూల్ అనేది ప్రొవైడ్ చేయడము, అండ్ అలాగే ఇంప్రూవ్ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, అండ్ అదే విధంగా స్కూల్లో అప్రోప్రియేట్ ఏజ్ ప్రకారంగా చిల్డ్రన్ ని ఎన్రోల్ చేయడము, అండ్ అదే విధంగా స్పెషల్ ట్రైనింగ్ అనేది చిల్డ్రన్ కి ఇవ్వడము, అండ్ ఆల్సో ప్రొవైడింగ్ అప్రోప్రియేట్ ఫెసిలిటీస్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ తోటి ఎవరైతే ఉంటారో వాళ్ళకి కరెక్ట్ ఫెసిలిటీస్ తోటి ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ సో ప్రతి ఒక్క చైల్డ్ అనేది పే చేయొద్దు, ఫీ కానీ ఛార్జెస్ కానీ ఏవైనా ఎక్స్పెన్సెస్ కానీ పే అనేది తీసుకోవద్దు. ఒకవేళ పే అనేది చేస్తే పిల్లలు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ నుంచి ప్రివెంట్ అవుతారు, అంటే వాళ్ళు అవాయిడ్ చేస్తారు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయడానికి అని చెప్పేసి ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. ఓకేనా, అండ్ అదే విధంగా సో ఒక చైల్డ్ సేమ్ క్లాస్ లో ఉండే విధంగా కూడా ఉండకూడదు. సో ప్రతి ఒక్క చైల్డ్ కూడా ఫిజికల్ పనిష్మెంట్స్ కానీ మెంటల్ హరాస్మెంట్స్ కానీ ఉండకూడదు. సో ఎప్పుడైనా టీసీస్ కానీ ప్రొవైడ్ చేయడము లేట్ అయిందని అనుకొని అడ్మిషన్స్ ఆపేయడం మాత్రం అలాంటివి చేయకూడదు. సో టీచర్స్ కూడా ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో టీచింగ్ కి వాళ్ళనే అపాయింట్మెంట్ చేయాలి. అండ్ అదే విధంగా టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ కానీ ఎవాల్యుయేషన్ ప్రొసీజర్ కానీ సో ఇవన్నీ కూడా ఏ విధంగా ఉండాలంటే పిల్లల యొక్క ఎబిలిటీస్ అచీవ్మెంట్ ప్రమోట్ చేసే విధంగా ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. ఓకేనా, అండ్ అదే విధంగా బోర్డ్ ఎగ్జామినేషన్స్ అనేవి ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యే వరకు ఉండకూడదు అని చెప్పేసి యాక్ట్ కింద ఇచ్చారు. అండ్ అదే విధంగా 14 years కంప్లీట్ అయిపోయినాక కూడా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కి కంటిన్యూ అవ్వచ్చు అని చెప్పేసి మనకి ఈ ఆర్టీ యాక్ట్ కింద టెక్స్ట్ బుక్ లో మనకి మెన్షన్ చేశారు. ఓకే, అండ్ నెక్స్ట్ సో ఎలాంటి డిస్క్రిమినేషన్ అనేది ఉండకూడదు స్కూల్లో అని చెప్పేసి ఇచ్చారు. ఓకే, అండ్ నెక్స్ట్ కరికులం ఇంకా ఎవాల్యుయేషన్ ప్రాసెస్ అంతా కూడా కరెక్ట్ గా ఉండాలి అని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ అదే విధంగా చైల్డ్ యొక్క వ్యూస్ ని ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేసే విధంగా టీచర్ అనేది హెల్ప్ చేయాలి ఈ ఎడ్యుకేషన్ లో ఆర్టీ యాక్ట్ కింద. ఇవన్నీ ప్రొవిజన్స్ కూడా మనకి మెన్షన్ చేశారు. ఓకేనా, సో ఈ వీడియో తోటి థీమ్ 4 కి సంబంధించి 6th నుంచి 8th క్లాస్ వరకు ఉన్న లెసన్స్ అన్ని కూడా నేను కంప్లీట్ చేశా. నెక్స్ట్ వీడియోస్ లో థీమ్ 5 కి సంబంధించి నేను వీడియోస్ అనేది చేసి అప్లోడ్ చేస్తా. సో ఖచ్చితంగా మీరు మన ఛానల్ ని ఫాలో అవ్వండి. ఓకే, సో ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, comment and subscribe our channel. Thanks for watching. See you in the next video.